ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. PSCS ద్వారా చేపట్టిన గొడౌన్ల నిర్మాణాలను జులైలోపు పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. స్కూల్ బస్సుల్లో ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు అవగాహన. ఫైర్ సేఫ్టీపై డ్రైవర్లకు శిక్షణ కల్పించిన ఆర్డీఓ మురళీకృష్ణ. చైత్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకై మహారక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా మూతపడిన మెడికల్ షాపులు, ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలుపుదల చేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘ నాయకులు డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం క్రింద జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా చేపట్టిన గొడౌన్ల నిర్మాణాలను వచ్చే జులై మాసాంతంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ కోర్ట్ హాల్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి సహకార మార్కెటింగ్, డ్వామా, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి ఏఐఎఫ్ పథకం క్రింద గొడౌన్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఒక్కొక్కటి 40 లక్షల అంచనాతో 23 గొడౌన్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు 3 నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 14 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పురోగతిలో ఉన్న గొడౌన్లు జులై నెలాఖరులోగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. పూర్తయిన గొడౌన్లకు జిల్లా పరిషత్ నిధులతో విద్యుత్, త్రాగునీటి వసతులు కల్పించాలని జెడ్పీ సీఈఓకు సూచించి ఇందుకు అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని ట్రాన్స్కో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే డ్వామా ద్వారా 10 హామీ పథకం ద్వారా అవసరమైన గొడౌన్లకు అప్రోచ్ రోడ్లు అభివృద్ధి చేయాలని సూచించి పనుల అంచనాలను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి బి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, డ్వామా పీడీఎస్ మధుసూదన్, మార్కెటింగ్, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, ఆర్డబ్ల్యూఎస్, పాక్ సొసైటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బస్సుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో స్కూల్ బస్ డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాకినాడ వెహికల్ టెస్టింగ్ సెంటర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. కాకినాడ ఆర్టీఓ మురళీకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బాబు, అగ్నిమాపక శాఖ లీడింగ్ ఫైర్మెన్ శివరామకృష్ణారెడ్డి, సత్యనారాయణ, పింగళరావు డ్రైవర్లకు అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. డ్రైవర్లకి అవగాహన తరగతులు నిర్వహించినందుకు ఆర్టీఓ మురళీకృష్ణ వెహికల్ టెస్టింగ్ సెంటర్ నిర్వాహకులు యశ్వంత్ను అభినందించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీకృష్ణ మాట్లాడుతూ డ్రైవర్లు విధులకు హాజరై 1 గంట ముందు బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. బస్సులో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించే సమయంలో డ్రైవర్లు తక్షణం స్పందించి ప్రమాద నివారణకు తగిన చర్యలు చేపట్టాలని, తద్వారా ప్రాణ నష్టం తగ్గించే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు పూర్తి సామర్థ్యంతో వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థల బస్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా బస్సులో ఫైర్ అయితే కనుక ఏ రకంగా దాన్ని ఆర్పాలి అన్న దాని మీద మన ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాలా చక్కగా అందరు డ్రైవర్స్కి అర్థమయ్యేట్టుగా చెప్పారు. అట్లాగే రవాణా శాఖ తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ 185G ప్రకారం రూల్లో ఉన్న దాని ప్రకారం డ్రైవర్గా ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆహ్వానం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ ఏటీఎస్ కాకినాడ వాళ్ళు మేము అభినందిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా నిర్వర్తించి డ్రైవర్స్ అందరికి కూడా మరింత అవగాహన కలిగించి ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కన్నా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఎప్పటికప్పుడు డ్రైవర్స్ని అవగాహన కల్పిస్తూ ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా మన కాకినాడ జిల్లా ప్రమాదాల రహిత జిల్లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని ఈ డ్రైవర్స్ అందరికీ ఫైర్ సంబంధించి
అవగాహన కల్పించడానికి పిలిపించారండి. వాళ్ళకి డ్రైవరు ఎలా ప్రవర్తించాలి, తర్వాత ఫైర్ అయినప్పుడు ఎలాగ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేయాలి, ఆ ఫైర్ సంబంధించిన టైంలో ఆ పిల్లల్ని ఎలా వేకేట్ చేయాలి అనే దానిపై చిన్న అవగాహన కల్పించామండి. దీనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖరం పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు చేయుత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్లో నిర్వహించిన మహారక్తదాన శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో దాతల నుండి 100కు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ రాజశేఖరం విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తలసేమియా చిన్నారుల కోసం చేయుత చారిటబుల్ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎంతగానో అభినందించారు. రక్తాన్ని ల్యాబొరేటరీలో తయారు చేయలేమని, కేవలం మానవత్వంతో చేసే రక్తదానం ద్వారానే ప్రాణాలు కాపాడగలమని పేర్కొన్నారు. ఈ శిబిరంలో ఒక విలక్షణమైన ఘట్టం చోటు చేసుకుంది. చేయుత చారిటబుల్ సొసైటీ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ ఎం రవికుమార్ స్వయంగా ముందుకొచ్చి 64వసారి రక్తదానం చేశారు. రవికుమార్ ఈ సుదీర్ఘ రక్తదాన ప్రయాణాన్ని మరియు సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను ఎమ్మెల్సీ రాజశేఖరం ప్రత్యేకంగా కొనియాడారు. కేవలం పిలుపునివ్వడమే కాకుండా తానే స్వయంగా రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. అనంతరం ఎం రవికుమార్ మాట్లాడుతూ కాకినాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో తలసేమియా పిల్లలకు ఎదురవుతున్న తీవ్ర రక్త కొరతను తీర్చడానికి శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పిలుపునందుకొని 100 మందికి పైగా స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసినందుకు దాతలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాతలందరికీ ఎమ్మెల్సీ రాజశేఖరం చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసా పత్రాలు మరియు చేయుత జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు, వైద్య సిబ్బంది మరియు చేయుత చారిటబుల్ సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెడ్ క్రాస్ మరి ఆ సంస్థలో ఈ పిల్లలకు ఉచితంగా ప్రతి నెల కూడా ఇక్కడ రక్తం ఏదైతే బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. వారికి మరి అనునిత్యం ప్రతి నెల ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మెగా మెడికల్ క్యాంపు చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈరోజు నిర్వహించడం, సుమారు 100కి పైగా ఈరోజు బ్లడ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నిరంతరం, ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. రక్తం ఇవ్వటం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ప్రతి 2 నెలలకి 3 నెలలకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి రక్తదానం చేసి చాలామంది అనాథ పిల్లలకి ప్రాణదానం కల్పించాలనే ఏదైతే దృఢ సంకల్పం ఉందో దాన్ని సాకారం చేస్తున్న చేయూత సంస్థ అవ్వచ్చు, రక్తదానం ఇస్తున్న ఈరోజు యువత అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. చిన్నారుల కోసం రక్తదానం చేసి వారు ప్రాణదాతలుగా నిలుస్తామని చెప్పి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఉదయాన్నే 9 గంటలకు వచ్చి ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. మరి ఎమ్మెల్సీ రాజశేఖరం గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే అన్ని విధాలుగా ఆయన చేయూత సంస్థకి ఒక వెన్నుముకలా ఉండడమే కాకుండా ఈ చేయూత సంస్థ ఏర్పాటు చేసిన ప్రతి శిబిరానికి తన యొక్క మద్దతు తెలియజేయడమే కాకుండా ఈ రోజున ఎంపీసీ రవి గారు కూడా మన మధ్యకి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని తీసుకురావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వేసవిలో తలసేమియా చిన్నారులు రక్త కొరతతో ఇబ్బంది పడడం చూసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసాం. మరి యువకులు అందరూ కూడా ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో ఈ చిన్నారుల కోసం రక్తదానం చేయవలసిందిగా చేయూత సంస్థ తరఫున పిలుపునిస్తున్నాం. ఈరోజు సుమారు 100 మంది పైగా ఈ నెల, అంటే ఈ తలసేమియా పిల్లలు అంటే 21 రోజుకి ఒకసారి జీవితాంతం రక్తం ఎక్కించుకునే పరిస్థితి. అలాంటి చిన్నారులు ప్రాణం నిలపడం కోసం ఈరోజు మహాయజ్ఞం చేస్తున్నాం. మరి చేయూత సంస్థ ద్వారా చేసే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వారికి స్వచ్ఛందంగా ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయవలసిందిగా అఖిల భారత కెమిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సమ్మె కాకినాడ జిల్లాలో విజయవంతమైందని అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గిరిధర్, నగర అధ్యక్షులు సత్యనారాయణలు తెలిపారు. కాకినాడ శ్రీనగర్లో గల ది కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ హాల్ వద్ద అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో మెడికల్ షాప్స్ బంద్ను పురస్కరించుకుని మెడికల్ షాప్ ఓనర్స్ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ షాప్స్ ఓనర్స్ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించి కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే వనమాడ వెంకటేశ్వరరావు పంతనానాజీలను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బాటసార్లకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు గిరిధర్, సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఎన్ గుప్తా, శ్రీనివాసరావు, సురేష్, హనుమంతరావు, ఆనంద్, చిట్టూరి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరరావు, నాగు, పెద్ద సంఖ్యలో మెడికల్ షాప్స్ ఓనర్స్, వర్కర్స్ పాల్గొన్నారు.
ప్రజాసేవ లక్ష్యంగా కాకినాడ డీసీసీబీ ఆధ్వర్యంలో ఎండల తీవ్రత కారణంగా బాటసార్లకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలిపారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో డీసీసీబీ బ్యాంక్ వద్ద ఏజీఎం ఎలిసిటీ రమేష్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరై తన చేతుల మీదుగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని ఉద్దేశించి తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. మండే ఎండల్లో ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ వంటి ఉపశమన కార్యక్రమాలు నిర్వహించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవ చేయడమే నిజమైన రాజకీయమని, సహకార రంగ సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ ఏజీఎంలో బియ్యం బ్యాంక్ సిబ్బంది, స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణపై కరప మండలంలో కెమిస్టుల మహాబంద్ నిర్వహించారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపునందుకొని ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కరప మండలంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అఖిల భారత కెమిస్ట్ బంద్ అత్యంత విజయవంతంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన 3 ప్రధాన డిమాండ్లను ఉద్దేశించి ఈ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి చిన్న పెద్ద కెమిస్ట్కు ఒకే రకమైన ఆఫర్ ఉండేలా చట్టబద్దమైన నిర్ణయం తీసుకోవాలని, పరిమితికి మించిన ఓవర్ డిస్కౌంట్లకు అడుగట్టు వేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఫార్మసీ లైసెన్స్ల విధానం వల్ల సమాజంలో పెనుముప్పు పొంచి ఉందని, కేవలం వ్యాపార లాభాలే ధ్యేయంగా సాగుతున్న ఈ ఆన్లైన్ విక్రయాల ద్వారా అత్యంత ప్రమాదకరమైన మందులు సైతం సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తారు. మానసిక రోగులు అలవాటుగా మార్చుకునే మత్తుబిళ్లలు, అక్రమ అబోషన్లకు దారితీసే డ్రగ్, అలాగే భవిష్యత్తులో మానవాళికి ముప్పుగా పరిణమించే యాంటీమిక్రోబియల్ రెసిస్టెన్స్ను పెంచే యాంటీబయాటిక్స్ వంటి ఔషధాలు ఎలాంటి నిబంధనలు లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారని, అందుకే ఈ ఫార్మసీ లైసెన్స్లను తక్షణమే క్యాన్సిల్ చేయాలని నినదించారు. నర్సింగ్ హోంల పరిధిలోని ఫార్మసీలను యథాతథంగా నడపడంతో పాటు సామాన్య ప్రజల అత్యవసర అవసరాల కోసం కరప మండలంలో కీలకమైన ప్రాంతాల్లో కొన్ని దుకాణాలను తెరిచించారు. ఇందులో భాగంగా ప్రజల ప్రయోజనార్థం వేళంగి గ్రామంలో 2 షాపులను, కరప కేంద్రంలో 1 షాపును ప్రత్యేకంగా అందుబాటులో ఉంచడం గమనార్హం. మండల వ్యాప్తంగా ఉన్న దాదాపు 50 మంది కెమిస్టులు తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసేసి ఈ బంద్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ప్రదర్శన అనంతరం కరప మండలం డిప్యూటీ తహసీల్దార్ జి. దుర్గాప్రసాద్ని కలిసి తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. స్థానిక వ్యాపారుల డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సందర్భంగా వారు అధికారులను కోరడం జరిగింది. కార్యక్రమంలో కరప మండలం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గునిపే శోభనబాబు, అధ్యక్షులు యాసలపు విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి సాధనాల శ్రీనివాసరావు, కోశాధికారి మేడపాటి సూరారెడ్డి, కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ కోశాధికారి సాధనాల శ్రీనివాసరావుతో పాటు మండల పరిధిలో కెమిస్ట్ సోదరులు, ఫార్మసీ నిర్వాహకులు పాల్గొన్నారు. మండలంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. షాపులన్నీ కూడా ఇవాళ అఖిల భారత డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడంతో పాటు కరప మండల ఈ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని షాపులు కూడా ఇవాళ బంద్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ఆన్లైన్ విధానం మందుల్ని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న కారణంగా ఇది ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లే సమస్య ఉంది కాబట్టి దీన్ని అరికట్టాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ యొక్క బంద్ను నిర్వహించడం. ఈరోజు అఖిల భారత కెమిస్ట్రీ సమైక్య తరపు నుంచి కరప మండలం కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరం కూడా 25 వరకు బుధవారం బంద్ చేస్తున్నామండి. ముందుగా ఆన్లైన్లో మందుల అమ్మకాలని నిలిపివేయాలి. 2 కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు నివారించాలి. నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని ఈరోజు ధర్నా చేస్తున్నామండి. ఆన్లైన్లో మనకు నచ్చిన మందు మనం ఆర్డర్ పెట్టుకుంటే వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ కూడా చూడకుండా అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ తయారు చేసుకుని మందులు డిస్ప్లే చేస్తున్నారు. అది అలా విచ్చలుగా వాడటం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ దెబ్బతిని ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే మత్తు మందులు ఏదైతే గవర్నమెంట్ గంజాయిని నిషేధించి తీవ్రంగా ప్రయత్నిస్తుందో దానికి ఆ ప్రత్యామ్నాయంగా మత్తు కలిగించే మందులు, సైకోట్రోపిక్ డ్రగ్లు, అలాగే అబార్షన్ డ్రగ్స్, గర్భ విచ్ఛిన్న మందులు ఇవన్నీ ఆన్లైన్లో చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నాయండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో మాత్రమే మీ బంద్ చేస్తూ ఈ 2 జీవులను ఉపసంహరించుకోమంటున్నాం. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చే భారీ ఆఫర్ల ద్వారాగా వాళ్ళు 20% అబోవ్ డిస్కౌంట్ ఇస్తున్నారు.
సాంప్రదాయంగా చేసే కెమిస్ట్రీకి 14 నుంచి 18% మాత్రమే లాభం వస్తుంది. ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతున్న ప్రక్రియను కేవలం మైనార్టీల సమస్యగా చూడటం సరైంది కాదని, ఇది అన్ని వర్గాల ప్రజల ఓటు హక్కులను ప్రభావితం చేసే ప్రమాదకర పరిణామమని మేలుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్ AMA సుభాన్ అన్నారు. కాకినాడలోని మేవా ఫంక్షన్ హాల్లో సామాజిక న్యాయ సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్వాహక కార్యదర్శి తుమ్మల నోకరాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ కోరుకున భానుమతి, ఐతాపతుల రామేశ్వరరావు, MD జవహర్ అలీ, షేక్ ఎజాజుద్దీన్, డాక్టర్ మోకా పవన్ కుమార్, మల్సాని శ్రీనివాస్, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ క్రాంతి చైతన్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రధాన వక్తగా మాట్లాడిన KMA సుభాన్ మాట్లాడుతూ ప్రజల ముందుకు ఒక వర్గాన్ని మాత్రమే చూపిస్తూ అసలు కుట్రను దాచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అస్సాంలో డిటెన్షన్ సెంటర్ల ఉదాహరణను ప్రస్తావిస్తూ అక్కడ ఇప్పటి వరకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సహజంగా ఓటర్ల జాబితాలో మార్పులు జరుగుతాయని, అయితే జీవించి ఉన్న ప్రజల హక్కులను ప్రశ్నించే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ నిరంజన్, డాక్టర్ రాముడు, MD చమ్మో భాష తదితరులు పాల్గొన్నారు. నేను దాదాపుగా ఈ పాత రోజుల్లో మీకు ఒక 2024 ఎన్నికల ముందు మీ ఇంటికి ఒక గవర్నమెంట్ వైపు నుంచి ఒక స్లిప్ తీసుకొచ్చి ఇస్తారు. మీ ఓటర్ ఎక్కడుంది, వాళ్ళ ఓటర్ స్లిప్ అంటారు. అది కనుక ఉంటే 2.5 నిమిషంలో మీ ఓటు 2002లో ఎక్కడ ఉండింది అనేది కనుక్కోవచ్చు. అయితే ఎవరు కూడా దాన్ని దాచిపెట్టుకోవాలని చెప్పి ఎందుకు అనుకుంటాం? వెళ్తాం, ఏం చూపిస్తాం, ఆయన వేస్తాడు, తీసుకొని ఓట్ చేసేసి అక్కడ పడేసేసి ఆ రోజు రాత్రి ఈ స్లిప్లు ఎందుకు పనికి వస్తాయంటే ఎవరి దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకోవాలన్నా 2000 తీసుకోవాలన్నా ఆ స్లిప్పులు చూసి వాళ్ళు డబ్బులు పంచుతారు, ఆ డబ్బులు తీసుకుంటాం, అయిపోయింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఈ 3 గ్రూపులు 2004 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు తప్పనిసరిగా 3 పేపర్లు ప్రజెంట్ చేయాలి. వాళ్ళు ఈ దేశంలో పుట్టినట్లుగా 12 పేపర్లలో ప్రధానమైనటువంటి పేపర్లు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్, అది ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ప్రకారంగా మీరు ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. అందులో చివరిలో మాత్రమే మీ యొక్క పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవ్వడం జరిగింది. బర్త్ సర్టిఫికేట్, ఇండియన్ పాస్పోర్ట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పనులను జాప్యం చేయకుండా లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ KT సుధాకర్ టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అదనపు కమిషనర్ KT సుధాకర్ LRS దరఖాస్తుల త్వరిత పరిష్కారం, జనగణన పనులు పూర్తి చేయాలని, డిజిటల్ డోర్ నంబరింగ్ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ACP శ్రీనివాస్, WPRS టౌన్ ప్లానింగ్ సిబ్బంది, LTPSలు పాల్గొన్నారు. రాష్ట్రంలో తొలి మైక్రో బెవరేజెస్ కాన్సెప్ట్ ను కాకినాడలో ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని వెంకీ హోటల్స్ అధినేత మూర్తి తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీలో నూతనంగా ప్రారంభించిన మైక్రో బెవరేజెస్ ను మీడియా ప్రతినిధులకు చూపించారు. నూతన యాంత్రిక పరికరాలను, వాటి పనితీరును మూర్తి మీడియాకు తెలియజేశారు. నూతనంగా సుమారు 5 కోట్ల రూపాయలతో ప్రారంభించిన మైక్రో బెవరేజెస్ ద్వారా పూర్తిగా ఆర్గానిక్ బీర్ ను వివిధ ఫ్లేవర్లలో కస్టమర్స్ అందించే వీలుంటుందన్నారు. ఈ సందర్భంగా వెంకీ రెసిడెన్సీ అధినేత మూర్తి మాట్లాడుతూ పూర్తిగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న పదార్థాలతో బీర్ ను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ ధరకు కమర్షియల్ బీర్ కంటే తక్కువ ధర బీర్ ను అందించడం జరుగుతుందన్నారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజల అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. మనకి కమర్షియల్ బీర్ అనుకోండి, ఫ్యాక్టరీ నుంచి ట్రాన్స్పోర్ట్లో వచ్చి మనకి హోటల్ దాకా కానీ బార్ దాకా కానీ రావాలండి. అదే మన బియర్ అయితే డైరెక్ట్గా ట్యాంక్ నుంచి ట్యాప్లోకి వచ్చేస్తుంది. రెండో విషయం ఏంటంటే బాటిల్స్ ప్యాకేజింగ్కి ఖర్చు ఉండదు. మనం ప్యాకేజింగ్ తయారు చేయకుండా డైరెక్ట్గా ట్యాప్ నుంచి మీకు గ్లాసుల్లో ఇచ్చేస్తాం. బియర్ ఇక్కడే తయారవుద్ది, ఫ్యాక్టరీలో ఎక్కడో తయారవదు. మూడో విషయం ఏంటంటే మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అక్కర్లేదు దీనికి మనకి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. మనం చిన్న క్వాంటిటీస్లో చేస్తున్నాం. వాళ్ళు లక్షల కోట్ల లీటర్లు తయారు చేస్తారు. మనం నెలకు ఒక 5,000-6,000 లీటర్లు మాత్రమే తయారు చేస్తాం. దానివల్ల చిన్న క్వాంటిటీస్లో తయారు చేస్తాం కాబట్టి మీకు ఈజీగా అందుబాటు ధరలోనే ఉంటుంది తప్ప ఏదో కమర్షియల్ అంటే హై క్వాలిటీ అని చెప్పి రేటు, దీనిలో ప్రేమ మరియు కేర్ ఎక్కువ ఉంది తప్ప ధర ఎక్కువ ఉండదండి. మనకి నిల్వ అనేది బియర్ బట్టి ఉంటుందండి. కొన్ని బియర్స్ మనకి 2 నెలలు ఉండొచ్చండి, కొన్ని బియర్స్ మనకి 6 నెలలు ఉండొచ్చు. బియర్ బట్టి మనకి నిల్వ ఉంటుందండి. బియర్ అనేది మన దగ్గరే తయారు చేస్తున్నాం, కానీ ఇంగ్రీడియంట్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నామండి. యూరోప్ నుంచి మెయిన్గా ఇంపోర్ట్ చేస్తున్నాం. దీనిలో బియర్లో 4 ఇంగ్రీడియంట్స్ వాడతారండి. బియర్ తయారు చేయడానికి 4 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి వివిధ రకమైన ధాన్యాలు,
దీనిలో కొంత రైస్ అనేది మనం గోదావరి జిల్లా నుంచి తీసుకుంటున్నాం. మిగతా ఎన్ని పిల్స్నర్ గ్రెయిన్ కానీ వీట్ కానీ అవన్నీ కూడా మనకి యూరప్ నుంచి వస్తున్నాయండి. నెక్స్ట్ దీంట్లో మనం హాప్స్ వాడతామండి. హాప్స్ అంటే ఫ్లవర్స్. బియర్ యొక్క ఫ్లేవరు అరోమా కూడా హాప్స్ నుంచే వస్తుంది. హుములస్ లూపులస్ అనే ప్లాంట్ యొక్క ఫీమేల్ ఫ్లవర్స్ అండి హాప్స్ అంటే. అవన్నీ కూడా మనకి యూరప్ నుంచి వస్తున్నాయండి. బెల్జియం నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నాయండి. యూకే నుంచి కూడా. నాలుగో ఇంగ్రీడియంట్ అంటే మూడో ఇంగ్రీడియంట్ ఈస్ట్ అండి. ఈస్ట్ కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నామండి, యూరప్ నుంచే వస్తుంది అది కూడా. నాలుగో ఇంగ్రీడియంట్ వాటర్ అండి. మనం గోదావరి నీరు వాడి తయారు చేస్తున్నాం. దానివల్ల ఒక యూనిక్ ఫ్లేవర్ అనేది దాంట్లో వస్తుందండి. ఈ విషయంలో ఏంటంటేనండి, ఇప్పుడు నేను మద్యపానం అనేది మేము కూడా ఎంకరేజ్ చెయ్యం, కానీ మీరు బియర్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. కమర్షియల్ బియర్తో కంపేర్ చేస్తే మనం వాడే ఇంగ్రీడియంట్స్ చాలా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కాబట్టి మన టేస్ట్ కూడా కమర్షియల్ బియర్ కంటే చాలా బాగుంటుంది. హెల్త్ విషయంలో ఏది తక్కువ డ్యామేజ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ మైక్రో బ్రూవరీలో తయారు చేసిన బీర్ అనేది కమర్షియల్ బీర్ కంటే తక్కువ డ్యామేజ్ చేస్తుందని చెప్తాం. అలా అని చెప్పి ఎక్కువ తాగేమని మనం చెప్పం. బీర్ అంటే ఎప్పుడో వారానికో నెలకో ఒకసారి మన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మనం ఎంజాయ్మెంట్కి తీసుకునేది తప్ప రోజు తాగేది మాత్రం కాదు. హెల్త్ విషయంలో మాత్రం మనం అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర అంటే ప్రాపర్గా మనం అన్ని గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి తయారు చేస్తున్నాం కాబట్టి దీంట్లో హెల్త్ సమస్య అనేది ఏమి ఉండదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. రాష్ట్రంలో బార్ లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం తగ్గించింది. ముఖ్యంగా స్టార్ హోటల్స్లో ఈ ఫీజులు తగ్గించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి మా అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, కార్యదర్శి మూర్తిలు తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, కార్యదర్శి మూర్తి, సంయుక్త కార్యదర్శి ఎంవి పవన్ కార్తిక్, ట్రెజరర్ శివకుమార్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 స్టార్ హోటల్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలు ఇస్తుందని, దానికి అసోసియేషన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హోటల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. స్టార్ హోటల్స్లో మైక్రో బ్రూవరీస్ పర్మిట్ చేయడం అనేది ఒక స్టెప్. ఇప్పుడు దీంట్లో మనకి ఏంటి అంటే రంగానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మన స్టేట్ గవర్నమెంట్ సాల్వ్ చేయగలిగి కాదు. స్టేట్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయాలి. స్పెసిఫిక్గా మనం జిఎస్టీ ఇష్యూలో అంటే ముందు మనకి జిఎస్టీలో ఇన్పుట్ వచ్చేదండి. ఇప్పుడు జిఎస్టీలో ఇన్పుట్ రావట్లేదు. ఇన్పుట్ రాకపోవడం వల్ల లెస్ దెన్ 7,500 రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖరీదు ఎక్కువైపోతున్నాయి. అంటే మధ్యతరగతి వాళ్ళకి ఏవైతే రూమ్స్ అందుబాటులో ఉంటాయో అవి 5% జిఎస్టీ వచ్చి ఇన్పుట్ తీసేయడం వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. సో ఈ విషయంలో మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. అలాగే పవర్ బిల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. పవర్ బిల్స్ విషయంలో కూడా మనకి పవర్ రేట్స్ విషయంలో కూడా సపోర్ట్ చేస్తే ఈ 2 విషయాల్లోని కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మనకి సపోర్ట్ చేస్తే మనకి చాలా ఈ రంగానికి ఇంకొద్దిగా మనం పుష్ ఇచ్చి ఈ రంగంలో ఇంకొద్దిగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం అనేది వస్తుంది. అది నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఈ ఇప్పుడు దాకా ఉన్న సపోర్ట్కి, కంటిన్యూడ్ సపోర్ట్కి కూడా గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులకి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారం. అండ్ స్కిల్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉందండి మాకు. అంటే మనుషులు దొరకట్లా మాకు యాక్చువల్గా. సో దట్ ఈజ్ చాలా మంది మనకి ఎన్నో స్కిల్ కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, కానీ మనకు లోకల్గా జనాలు దొరకట్లా. మేము వర్క్ ఇస్తామని చెప్తున్నాం, అన్ని హోటల్స్ మేము వర్క్ ఇస్తామని చెప్తున్నాం, కానీ మాకు జనాలు ప్రాపర్గా దొరకట్లా. రైట్ స్కిల్ డెవలప్మెంట్తో, రైట్ స్కిల్తో దొరకట్లా. సో దానికి మీ అందరం హోటల్స్ నుంచి కూడా మేమందరం మా వంతు ప్రయత్నం చేస్తున్నాము ఎట్లా చేయాలి ఏంటి అనేది.
సో కొన్ని చిన్న చిన్న రూల్స్తో మనం అంటే ఇప్పుడు లోకల్ కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఆ కాలేజెస్లో అట్లీస్ట్ లెట్ దెమ్ వర్క్ ఇన్ ద లోకల్ ఏరియా అట్లీస్ట్ ఫర్ ఇయర్. అంటే ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి, లోకల్ కాలేజెస్, ఆ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ని మేము 1 year మా దగ్గర ఇంటర్న్షిప్ కానీ జాబ్ ట్రైనింగ్స్ కానీ 1 year పనిచేసి కావాలంటే దెన్ లెట్ దెమ్ గో అవుట్ సైడ్, బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయమని చెప్పండి. మేము దగ్గరుండి వాళ్ళకి నేర్పిస్తాం, వర్క్ అంతా నేర్పిస్తాం, శుభ్రంగా దే కెన్ బీ ఏ బెటర్ పర్సనాలిటీ. బయటకు వెళ్తే ఇంకా బెటర్గా వర్క్ చేయొచ్చు. సో మా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం ఈ స్కిల్ మాత్రం చాలా అర్జెంటుగా చూడాలండి. పోర్ట్ ఇండస్ట్రీ విల్ బీ ఎఫెక్టెడ్ లాట్ మనం ఆ స్కిల్ని ఇంట్రెస్ట్ చేయకపోతే. ఆల్సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని లాట్ ఆఫ్ స్కిల్ కాలేజెస్ అని పెట్టింది, అది మేము కోఆర్డినేట్ చేస్తున్నాం గవర్నమెంట్తో. ఎలా మనం కలిసి పనిచేసి ఎట్లా మనం ఫుల్ఫిల్ చేయాలని చూస్తామండి. థ్యాంక్ యూ. బీచ్ సైడ్ హోటల్ కట్టాలంటే బీచ్ పక్కకి ఎందుకు వస్తారు? వీకెండ్ వస్తారు రిలాక్స్ అవ్వడానికి. అలా రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు వచ్చింది మీకు అందరూ తెలుసు, బార్ ఉంటే వచ్చి ఎంజాయ్ చేస్తారు, వీకెండ్స్ వస్తారు. ఆ బార్ లైసెన్సులు మరి ఎక్కువగా ఉన్నా ఇబ్బంది అని చెప్పి ఆ బార్ లైసెన్స్ తగ్గించి, అలాగే ఇప్పుడు మోడర్న్ ట్రెండ్గా అందరూ ఈ మైక్రో బ్రెవరీ బీర్లకు అలవాటు పడ్డారు. మనం ప్యాక్డ్ బీర్ కన్నా ఈ లేటెస్ట్గా ట్రెండ్ వాళ్ళకి కావాల్సిన విధంగా ఏ ఫ్రూట్ బేస్డ్ కావాలన్నది ఆ ఫ్రూట్ బేస్డ్ కోసం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి అది కూడా ఒక అవకాశం ఇస్తే ఈ టూరిజం వాళ్ళకి, స్టార్ హోటల్ వాళ్ళకి ఇంకా మన రాష్ట్రంలో హోటల్స్ పెరుగుతాయనే ఉద్దేశంలో ఈ అవకాశం మాకు ఇవ్వడం జరిగిందండి. దాన్ని మేము ఎంత సవ్యంగా వాడుకుంటున్నాం అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు మూర్తి గారితో మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది మన రాష్ట్రంలో. ఇంకా ఈ విధంగా బ్రెవరీస్ ఓపెన్ చేసి మన టూరిజం కానీ గెస్టులు కానీ మనకు బాగా వస్తే బయట నుంచి అండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చీరాలు వస్తున్నారు అందరూ బీచ్కి. ఇప్పుడు మీరు వీకెండ్ చూడండి, సాటర్డే సండే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు తప్ప మనకి చీరాల బీచ్ రోడ్లో ఇంకా మనకి ఎవరో కనపడరండి. చాలా మందికి ఇస్తుందండి ఎంప్లాయ్మెంట్ ఇది. ఎందుకంటే ఇది టూరిజం డెవలప్ అయితే దాంతోపాటు ఇంటర్లింక్ ఉన్న చాలా అన్ని సెక్టర్స్ కూడా డెవలప్ అవుతాయండి. అది మేము చాలా గట్టిగా భావిస్తున్నాం. దానికి అదే రకంగా ఇప్పుడున్న మేము అందరి ప్రతి జిల్లాలో కలెక్టర్స్ అవ్వచ్చు, టూరిజం సెక్రటరీ గారిని అవ్వచ్చు, మేము రిక్వెస్ట్ చేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 ఇనిషియేటివ్ అన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్. అది దానికి సంబంధించింది కూడా ఎంప్లాయ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మేము మా రంగం ఇవ్వడానికి రెడీగా ఉందండి. రూరల్ యూత్ వస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి ఇమీడియట్గా మంచి ఉద్యోగం కల్పిస్తామని మేము చెప్తున్నామండి. అది ముఖ్యంగా. అలాగే గ్యాస్ కూడా GST తగ్గించమని రిక్వెస్ట్ చేసామండి. 18% GST ఉంది, దాన్ని 5%లోకి తీసుకొస్తే ఆల్మోస్ట్ సిలిండర్కి 350 రూపాయలు ఆదా అవుతుందండి అందరికీ. ఆ బర్డెన్ అందరికీ కూడా తగ్గుతుందని కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించింది. బట్ మేము వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలోని టూరిజం చాలా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే టూరిజం పాలసీ కూడా చక్కగా ఫ్రేమ్ చేయడం జరిగింది. మేజర్గా మాకున్న కన్సర్న్స్ అన్ని ప్రెసిడెంట్, సెక్రటరీ అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ఈరోజు ఏ వచ్చినా ఎన్ని జాబ్స్ పోయినా సరే టూరిజంలోని జాబ్స్ అనేది పోకుండా ఇంకా మరిన్ని జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. దానికి ఆ టూరిజంకి వెన్నుముక అయిన మనకి స్కిల్ డెవలప్మెంట్కి మరింత సహకారాలు అందించాలని మేము చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే ఆశా అసోసియేషన్ తరఫున కూడాను మేము కంప్లీట్గా స్టేట్ మొత్తంలోని ఎక్కడెక్కడ స్కిల్ డెవలపింగ్ సెంటర్లు పెడతారో వాటన్నిటికీ కూడా మా సైడ్ నుంచి కూడా ఇంటర్న్షిప్స్కి సపోర్ట్ ఇస్తామని మేము తెలియజేస్తాం. టూరిజం సెక్టర్కి బాగా మేజర్ ఇంపార్టెన్స్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి 100% మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్న 50,000 రూములకి మేము కూడా అమరావతిలో మా సోదరుడు దశపల్ల వెంకట్ గారు వీళ్ళు కూడా 4 స్టార్ హోటల్ ఆల్రెడీ భూమి పూజ చేశారు. వర్క్ స్పీడ్గా జరుగుతుంది. సుమారుగా ఒక 18 హోటల్ అమరావతిలో శాంక్షన్ చేశారు. 8 హోటల్స్ ఆల్రెడీ భూమి పూజ జరిగిపోయింది, మొదలవుతుంది. కాబట్టి రాబోయే 3 సంవత్సరాల్లో వీరిని వితిన్ 1.5 year 2 yearsలోనే టార్గెట్గా ఫుల్ఫిల్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లా మేజర్ హోటల్స్ అన్నీ వచ్చినాయి అక్కడ అమరావతిలో. మ్యారియట్, రాడిసన్, రకరకాలుగా GRT ఇవన్నీ వచ్చినాయి, మొదలు పెడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్టార్ హోటల్ సంఘం తరఫున ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తామని, మేజర్గా గ్యాస్ బర్డెన్ హెవీగా ఉంది కాబట్టి దాని మీద ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. వారు కూడా సెంట్రల్ మినిస్టర్ గారికి లెటర్ రాస్తున్నారు, నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి గారికి. హోటల్ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతున్న విధానాలన్నింటినీ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేశాం. వారు కూడా 2-3 రోజుల్లో మేము కలిసి వారికి రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రయత్నం చేస్తాం. మత విద్వేషాలు కలిగిస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న పాస్టర్ అభినయ దర్శన్ లాంటి చీడ పురుగులను కఠినంగా శిక్షించాలని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు
జయ హనుమాన్ సేవా సమితి అధ్యక్షులు సురేంద్ర దత్తు డిమాండ్ చేశారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి ఘటనంతా ఒక డ్రామా అని పోలీసుల విచారణలో బట్టబయలైందన్నారు. ఈ సందర్భంలో పోలీసులకు హైందవ సంఘాల తరపున సెల్యూట్ చేస్తున్నామన్నారు. సమావేశంలో దువ్వా మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించడం కోసం, ఇతని యొక్క సొంత స్వలాభం కోసం యావత్తు సమాజంలో భయంకరమైన విధ్వంసానికి ఇతను పూనుకున్నాడని చెప్పి మనందరికీ కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది. దీంట్లో హీరో పాత్ర ఎవరు ప్లే చేశారంటే పోలీసు వారు ప్లే చేశారండి. హీరో పాత్ర అక్కడ ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన ఎస్పీ అమిత్ పర్దార గారికి మేము అందరం కూడా సెల్యూట్ తెలియజేస్తున్నాం, హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన హుటాహుటిన ఈ సంఘటనని చాలా తీవ్రంగా తీసుకుని వెంటనే కూడా పోలీస్ వ్యవస్థలంతా కూడా అలర్ట్ చేసి ఎవరైతే ఈ దాడిని చేశారనే దాని మీద పూర్తిగా కూడా మరి ఎస్పీ గారు విచారణ చేసి దాంట్లో వీడు కేవలం పాత్ర పోషించి ఒక 6గురితో ఈ ప్లాన్ చేసి డ్రామాని ప్లే చేసి తన మీద దాడి జరిగినట్టుగా ఇటు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతర వార్తా మీడియాలో వచ్చే విధంగా ఇతను ప్లాన్ చేసి మతాల మధ్యన అంటే హిందువులు క్రైస్తవుల మధ్యన భయంకరమైన విధ్వంసానికి ఇతను కుట్ర పన్నాడు. ఈ కుట్రని భగ్నం చేసిన పోలీసు వారికి యావత్తు హిందూ సమాజం తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి చీడ పురుగుల్ని ఏదైతే సమాజానికి పట్టినట్టే చీడ పురుగులు ఉన్నదో వీళ్ళని చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కఠినంగా శిక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఎస్పీ గారు 24 గంటల్లో చేయించి అది ఆ సినిమా ఎవరైతే తీశారో ఆ సెన్సార్ బోర్డు ఎస్పీగా వ్యవహరించి దాన్ని సినిమాని చెత్తబొట్లో పడేశారు. ఇది ఎంత కుట్ర అంటే ఆ పాస్టర్ తన వ్యక్తిగత స్వార్థం కోసం, ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం మరియు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇటువంటి వీడియో వైరల్ చేశాడు. ఇది చాలా చట్ట విరుద్ధం. ఎవరైతే సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం చేశారో ఆ పాస్టర్ని కఠినంగా శిక్షించాలి పోలీసు వ్యవస్థ. గతంలో కూడా ఈయన ఒక మీడియాతో మాట్లాడుతూ 16 సంవత్సరాలకే బాప్టిజం తీసుకొని ఆ బాప్టిజం తీసుకున్న తర్వాత నుంచే నేను మందు తాగడం, గుట్కా తాగడం, ఇంకా డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో తిరగడం ఇలాంటివన్నీ చేశానని ఆయన వీడియోలో గతంలో చెప్పాడు. ఇలాంటి వ్యక్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా సభ్య సమాజం స్వీకరించకూడదు. ఇటువంటి చర్యలు తీసుకున్న వారిపై కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మతోద్వేషాలు రెచ్చగొట్టినందుకు అని జై హనుమాన్ సేవా సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. గత వైకాపా పాలనలో దళితులపై హత్యలు, దాడులకు ప్రోత్సహించిన ద్రోహి మాజీ సీఎం జగన్ అని పలువురు టీడీపీ ఎస్సీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు, నగర టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అంబటి చిన్నలు మాట్లాడారు. వైకాపా హయాంలో 200 మందికి పైగా దళితులపై దాడులు, హత్యలు జరిగాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చల కామేశ్వరరావు, చాట్ల ఇమాన్యుయల్, గుత్తా శ్రీనివాసరావు, పుష్పల నెహిమ్య, వల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు. 30 పిడిగుద్దులతో భయంకరమైన దెబ్బలు కొట్టి అప్పచెప్పినట్టు చరిత్ర అయితే మాలలు కానీ మాదిగలు కానీ రెల్లీలు కానీ మంచి హక్కిచ్చి రిక్షాకి ఆటోకి పరిమితం కాదు. మీరు ఇన్నోవా కారులు తెచ్చుకోండి, కొందాగా బతకండి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అన్ని రకాలు కలిపితే దాన్ని కూడా పక్కకు తొలగించేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ అంటేనే ఈ యొక్క రాష్ట్రంలో దూరంగా పెట్టేటటువంటి భయంకరమైన వాతావరణం సృష్టించి దళితుల మీద అనేకమైన ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టి లేనిపోయినట్టుగా క్రిమినల్గా వాడుకుని దళితుల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికే తెలుగుదేశం పార్టీకి అత్యధిక మద్దతు ఇచ్చి ఇతనికి 11 సీట్లతో కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే దళితులపై నువ్వు అనాథంగా ఉక్కుపాదం మోపినందుకు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే కాకినాడ జిల్లా నేను మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఇదే జిల్లా నుంచి లోకసభాపతిగా జిఎంసీ బాలయ్య కానీ ఎస్సీలకు ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవిలో నమ్మకంగా ఉంటాం, ఆ పార్టీకి గౌరవం తెస్తాం, ఆ పార్టీ ఉన్నంతకాలము కూడా నమ్మకంగా కొనసాగే వ్యక్తులు ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు మా మాట తెచ్చుకుని మా నాటి తెలుసుకుని అనేక రీతిగా ఆర్థికంగా విద్యాఫలంగా అభివృద్ధి చేస్తే మమ్మల్ని అంతా తొంగలో తొక్కేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మాకు జరిగిన అన్యాయాల్ని ప్రతి వీధికి ప్రతి వ్యక్తికి చెప్పి నువ్వు మళ్ళా అధికారంలో రాకుండా దళితులంటే అయితే చూపిస్తామని తెలియజేసుకుంటూ ఆందోళన చేశారు. అంటే దళితుల ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి దళితుల మేనమావం చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దళితుల మేనమావం చెప్పి ఓట్లు అడుక్కొని గద్దెనెక్కాడు.
ఎప్పుడైతే గద్దెరెక్కాడో అప్పటి నుంచి దళితుల మీద దాడులు స్టార్ట్ చేశారు. అంటే ఒక దొంగతనం చేస్తూ దొంగతనం అరుతున్నాడంట. అదే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అండి మా దళిత ఓట్లతో గద్దెనెక్కువ కదా, మమ్మల్ని దాడి చేయడం ఏంటి? గత 5 ఏళ్ళలో టీడీపీ 14-19 టీడీపీ ఆధ్వర్యంలో 5,600 దాడులు జరిగాయి దళితుల మీద. 5,600 దాడులు జరిగాయి. అదే వైసీపీ ఆధ్వర్యంలో ఈ 5 ఏళ్ళలో 56,000 దాడులు జరిగాయి. ఎంత అన్యాయం అండి! ప్రతిదీ కూడా అంటే దళితులు రావాల్సిన పథకాలు కూడా ఆపేశారు. 27,000 కోట్లు రావాల్సింది అది కూడా రద్దు చేసి వేరే డైవర్ట్ చేశారు. దళితులకి ఏం చేశారు సార్? ఒక్కటేం చేశాడంటే దళితులకి అందరికి ఇచ్చినట్టుగానే పథకాలు ఇచ్చాడు. దళితులకి ఒక్క పథకం ఇచ్చాడంటే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి? దళితుల మేనమా అని చెప్పి ఓట్లు దండుకున్నా. ఇప్పుడు పోయినా దళితులు మారకపోతే మీ భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు? టీడీపీ ఎస్సీలకి బోల్డ్ చేశాడు. కార్లు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చారు, 5 లక్షల లోన్లు ఇచ్చారు, 10 లక్షల లోన్లు ఇచ్చి ఇన్ని చేశాడండి చంద్రబాబు నాయుడు. ఒక్కటి చేశాడండి జగన్మోహన్ రెడ్డి? ఒక్కటి దళితులకి అయినా ఒక్కటి చేశాడండి? చేయడండి. ఎందుకంటే మాస్క్ అడిగానే కదా, మీ ప్రభుత్వంలో మాస్కే లేదు అని అడిగినందుకే కదా చంపేశారు. అంటే దళితులు మాట్లాడే హక్కు లేదు వైసీపీ ప్రభుత్వంలో, దళితులు ప్రశ్నించే హక్కు లేదు వైసీపీ ప్రభుత్వంలో. అంచేత ఎప్పటికీ వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమే, అందులో డౌట్ ఏమి లేదు. అందుచేత చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద మీరు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు నిరంతరం. మీకు ఇదే ఆలోచన. ఉదాహరణకి ఇంకోటి చెప్తున్నా. 2013-2014 మధ్యలో కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఎటువంటి అల్లర్లు మీరు సృష్టించారు? అసలు అల్లర్లకు కారకులు ఎవరు? మీరు అంబేద్కర్ పేరు మీకు ఇష్టమో కాదో తెలియచేయండి, సంతకాల రూపంలో మీరు దరఖాస్తులు పెట్టుకోండి అన్నప్పుడు కదా గొడవలు వచ్చింది. అందరిలాగా నువ్వు ఆ పేరు పెట్టేస్తుంటే గొడవ రాదు కదా. ఆ గొడవలు సృష్టించి ఆ గొడవని వేదికగా చేసుకుని రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేశావు. ప్రజలు గమనించారు, దళితులు గమనించారు, అందరూ గమనించారు. నువ్వు ఈ రాష్ట్రానికి ఎంత ప్రమాదమో గమనించారు. నిన్ను సాగనంపారు. నీకు 11 సీట్లు మాత్రమే కేటాయించారు. భవిష్యత్తులో నీకు ఇంకా కూడా ఏమీ ఉండదు. అందుచేత మళ్ళా నువ్వు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం దళితులను వేదికగా చేసుకుంటున్నావు, దళిత ఉద్యమాలను వేదికగా చేసుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నావు, మతాలను అడ్డపెట్టుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నావు. అందుచేత నీ ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఈ ద్వారాగా మీకు హెచ్చరిస్తున్నాం, మీడియా ద్వారాగా అని చెప్పేసి తెలియజేస్తాను. ఈ విధంగా ఎస్సీలకు తోడ్పాటు చేసి ప్రతి ఒక్క ఎస్సీని కూడా ఆర్థిక అభివృద్ధిగా ఎదరకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి ఎన్ఎస్ఎఫ్డిసి కానీ, డిఐసి కానీ, అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, అలాగే ఎస్సీలకి పెన్షన్లు కానీ వచ్చినాయి అంటే అది టీడీపీ హయాంలోనే. అలాగే 2014 నుంచి 19 వరకు ఏ ఒక్కడికి కూడా 19 నుంచి 24 వరకు ఎవరికి కూడా ఎస్సీ కార్పొరేట్గా ఉత్పాదన కానీ, ఎస్సీ కార్పొరేట్ తోడ్పాటు కానీ ఏ ఎస్సీలో ఉన్న 59 కులాలు కూడా ఉపకారం జరగలేదు. కారణం ఏంటంటే 28 శాఖలు తీసేసిన మహానుభావుడు నుండి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ మహానుభావుడు నా ఎస్సీ నా బీసీ అని ఎస్సీలు ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వాళ్ళే మర్డర్లు. హెల్మెట్ లేనందుకు ఒకరిని లోన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి లాకప్ డెత్ చేశారంటే ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగినది. అలా కాకుండా ఈ అనంతబాబు గారు కూడా ఒకవేళ తప్పు చేసినట్టు ఉండొచ్చు, తప్పు చేసినా కూడా అతన్ని ఇంట్లో పెట్టి పూజించిన ఎమ్మెల్యే గారు కూడా ఈ మన నియోజకవర్గంలోనే ఉన్నారు. అలాంటి ప్రోత్సహించిన వారికి మనం మళ్ళీ ఎదరు తీసుకురావాలో వెనక పంపాలో నా ఎస్సీ కులం అంతా కూడా ఆలోచించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో ప్రభుత్వ స్థలంలో మతపరమైన కట్టడాల నిర్మాణాల కూర్చివేతల వివాదంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధించిందని జై భీమ్ రావ్ భారత్ పార్టీ పిఎస్సి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు తాంతాడి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. చర్చికి వెళ్ళే వాళ్ళకి ఎస్సీ హోదా పోతుందని భయభ్రాంతులు గురి చేయడం ఎంతవరకు కరెక్టో, ఎన్నాటికి గుణపాఠం చెప్పే నాయకుడు మా నాయకుడు జాడా శ్రావణ్ కుమార్ గారు ఈ విషయాల్లో పోరాటం చేసినప్పుడు ప్రతి ఒక్కరు విమర్శలు చేశారండి. విమర్శలు చేసేవాడికి నోరు మూసుకుండే విధంగా మరి సుప్రీంకోర్టు నుంచి స్టేటస్ కో తెచ్చి
మరి యొక్క శ్రావణ్ కుమార్ గారి యొక్క గట్స్ ఏంటో నిరూపించారు. ఈ రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థ ఇంకా బతికే ఉంది. రాజ్యాంగబద్ధంగా మీరందరూ బతకచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు అని సుప్రీంకోర్టు నుంచి స్టేటస్కో తేడంతో అక్కడ ఉన్న పెద్దపేటలో ఉన్న ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. మా యొక్క గొంతెలమ్మ మమ్మల్ని అందరినీ కాపాడింది అనే విధంగా అక్కడ సంబరాలు చేసుకుంటే పరిస్థితులు వచ్చాయంటే రఘురామకృష్ణరాజు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి మీరు? అంటే దళితుల పట్ల ప్రేమ లేకపోతే పోయిందండి. మేము పూజించే దేవతలు కూడా ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బందులు గురి చేయడం ఎంతవరకు కరెక్టో. ఇది రాబో రోజుల్లో మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు మాత్రం దగ్గరే ఉన్నాయి. అది కూడా జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలోనే మీ యొక్క ఇబ్బందులకు మీ పెట్టిన పేద ప్రజల పక్షాన్ని ఉండి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ సమస్యల పట్ల ఇప్పటికైనా సరే అక్కడ గొంతెలమ్మ ఉన్నదే, గొంతెలమ్మ కూడా ఉందని ప్రభుత్వం కూడా మరి పునఃపరిశీలించుకొని అక్కడ ఉన్న ప్రజల మనోభావాలని ఇబ్బందులు చేయకుండా మనోభావాలను గుర్తించి వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వం కూడా చేయాలని, చేయలేని ఏళ్ళలో మాత్రం ఖచ్చితంగా జాడ శ్రావణ్ కుమార్ గారి నాయకత్వంలో అక్కడికి వెళ్తాం. అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్న ఏదైతే వాస్తవం ఆ వాస్తవాన్ని పునర్నిర్మాణించడానికి జాడా శ్రావణ్ కుమార్ గారు కంకణం కట్టారని, దానికంతా మనం అందరూ బాధ్యులుగా ఉండాలి. రాష్ట్ర ప్రజలు కూడా గమనించుకోవాలని, జాడా శ్రావణ్ కుమార్ యొక్క నాయకత్వాన్ని అందరూ బలపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ మధ్యకాలంలో జడా శ్రావణ్ కుమార్ గారిని అలాగే కొంతమంది మా దళిత నాయకుల్ని మరి బ్లూ కలర్లు వేసుకునే కుమారులని వేలనగా వెంకలంగా మాట్లాడారు. ఒక జడా శ్రావణ్ కుమార్ గారే జస్ట్ మీ గురించి ఆలోచిస్తే మీ పరిస్థితి ఎక్కడ ఉంది? మరి ఇదే బ్లూ కుమారులందరూ ఒక తాడిపైకి వస్తే మీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? రానున్న రోజుల్లో మిమ్మల్ని ఉండి నియోజకవర్గం ప్రజలు ఇంటికి పంపించడం ఖాయం. దానికి ప్రధాన బాధ్యత మరి జై భీమరావు భారత పార్టీ తరపు నుంచి మేము తీసుకుంటాం, మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయం. అక్కడ ఆకివీడి పెద్దపేటలో రామాలయానికి అది గొంతెలమ్మ గుడి స్థలమా, రామాలయ స్థలమా తేల్సి వచ్చిన పరిస్థితి క్లియర్ కట్గా క్షుణ్ణంగా అధికారులతో ఎంక్వైరీ చేయించి సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు కూడా 4 వారాలుగా దాన్ని నిలిపివేయమని జరిగారు. అది కాదని నీ యొక్క రౌడీయుజం జులుం చూపించి చేసినట్లయితే తగిన మూల్యం చెల్లించుకుంటాం. ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి రఘురామరాజు గారు, ప్రజలను భయభ్రాంతులు చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేయొద్దు. దయచేసి భారతదేశంలో భగవద్గీత, బైబుల్, ఖురాను ఎంత గొప్పవో వాటి కన్నా కూడా విలువైంది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ప్రకారంగానే, భారత రాజ్యాంగం ప్రకారంగానే నడుచుకునే క్రమశిక్షణ మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు మాకు అలవర్చారు. కనుక ఆ పద్ధతిలోనే మేము ప్రయాణించి పోరాడి ఆకివీడి పెద్దపేట ప్రజలకు మరి అండదండలుగా ఉండి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి ఆర్ఎంసీ కళాశాలలో సెక్యూరిటీ సేవలు అందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని సిఐటి ఆధ్వర్యంలో జీజీహెచ్ సెక్యూరిటీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 57వ రోజుకు చేరుకున్నాయి. సిఐటి జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ 57వ రోజు దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటి నగర కన్వీనర్ పల్వెల వీరబాబు మాట్లాడుతూ జీజీహెచ్ ఆర్ఎంసీలలో సెక్యూరిటీ సేవల కాంట్రాక్ట్ ప్రారంభమై ఏడాది కావస్తున్నా సెక్యూరిటీ గార్డ్స్ జీతం కేవలం 12,099 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 13,960 రూపాయలు చెల్లించాలన్నారు. గత నుండి అమలవుతున్న 13 క్యాజువల్ లీవ్లు రద్దు చేసి జీతాల్లో కోత విధిస్తున్నారని తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేసుకున్న కొంతమందిని విధులకు దూరం చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో మార్చి 25న రిలే నిరాహార దీక్ష ప్రారంభించామన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవడం వల్ల జీజీహెచ్ అధికారులు స్పందించారన్నారు. తాజాగా బుధవారం ఉదయం కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ స్థానిక ఇన్ఛార్జ్ కార్మికులతో చర్చలు ప్రారంభించారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్స్ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. 57వ రోజు దీక్షలో సెక్యూరిటీ గార్డ్స్ లంకే ధర్మ, కె భాగ్యలక్ష్మి, షేరు దుర్గా, పోతుల రవి కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారావు, శ్రీనివాస్, బాలరాజు, సోమరాజు, భాస్కర్రావు, షఫీఖాన్, కామేష్, ధనలక్ష్మి, ఆదినారాయణ, సత్యవతి, రవి, రామకృష్ణ, ప్రేమ్, విక్టర్ తదితరులు పాల్గొన్నారు. మా కార్మిక ప్రతినిధులతో కొంత చర్చించడం జరిగింది. విధులకు దూరం చేసిన వారిని
కొంతమందిని విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. జీతాలు సెలవుల గురించి కాంట్రాక్ట్ వారితో మాట్లాడతామని చెప్పారు. మా విజ్ఞప్తి ఏమిటంటే విధులకు దూరం చేసిన వారిని అందరినీ ఎటువంటి కండిషన్ లేకుండా అందరినీ డ్యూటీలోకి తీసుకోవాలా. సెలవులు అనేది డబ్బుతో నిమిత్తం లేని సమస్య కాబట్టి తక్షణమే క్యాజువల్ లీవ్లు సంవత్సరానికి 15 లీవులు అమలు చేస్తున్నట్టు రాతపూర్వకంగా ఇవ్వాలా. జీతాల పెంపుదలకి కాంట్రాక్ట్ సంస్థ పెద్దవారు ఎప్పుడు వస్తారో తేదీ తెలియజేసి రాతపూర్వకంగా ఇస్తే ఈ ఆందోళన విరమించడం అనేది జరుగుతుంది. లేని పక్షంలో ఈ ఆందోళన ముందు కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ వారు మా పట్ల చూపిన స్పందనకి సిఐటి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థ కూడా దిగి రావాలి. జీజీహెచ్ అధికారులు కూడా కార్మికుల యొక్క సమస్యల పరిష్కారానికి తమ వంతు పాత్ర పోషించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సెక్యూరిటీ గార్డుల పోరాటానికి మద్దతు ఇస్తున్నటువంటి సిఐటి అనుబంధ సంఘాలు ఇతర సంఘాల వారందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాం. హిందువులు పవిత్రంగా పూజించే గోవులను సంరక్షించుకునే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు చిలుకూరి రామ్కుమార్, రంబాల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ నాగమల్తోటి జంక్షన్ దగ్గర ఎస్పీసీఏకు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ గో సంరక్షణశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరుకూరి రామ్కుమార్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఆవుల మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, ఇది ఎందుకు జరుగుతుందో దీనిపై దృష్టి సారించాలని అన్నారు. సుమారు 230 ఆవులకు 168 ఆవులు ఉండటం చాలా విచారించదగ్గ విషయం అన్నారు. గోవులను రక్షించడం ప్రతి భారతీయుడు ఒక బాధ్యతగా తీసుకోవాలన్నారు. గోవుల మరణాలపై ఎంక్వైరీ వేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ షెడ్లు కట్టడం జరిగింది. అలాగే వెటర్నరీ డాక్టర్ కూడా రోజు వస్తున్నారని చెప్తున్నారు. మేము ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక చెక్ లిస్ట్ లాంటిది తయారు చేసుకుని రోజు ఈ పనులు జరుగుతున్నాయా లేదా, క్లీన్ చేస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెజారిటీ దేశస్తులకి, ముఖ్యంగా హిందువులకి ఆవులు ఎంతో పవిత్రమైనవి. అవి చనిపోయాయంటే చాలా బాధ కలుగుతుంది ఎవరికన్నా కానీ. సో అది దృష్టిలో పెట్టుకుని మేము ఫర్దర్గా కూడా ఇది మానిటర్ చేస్తాము. ఈరోజు వెళ్ళి కమిషనర్ గారిని కూడా కలిసి ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. సంఖ్య తగ్గుతుందండి. వీళ్ళు చెప్పడం ప్రకారం అయితే 164 అలాగ ఉన్నాయన్నారు. 200 పైన ఉండేవి. సో గ్రాడ్యువల్గా ఈ చనిపోవడం, తర్వాత కొన్ని ప్రైవేటు గోశాలలు కూడా వచ్చాయి, వాళ్ళు కూడా పోషిస్తున్నారు అని చెప్పారు. మంచి విషయమే. బట్ ఇక్కడ సంఖ్య తగ్గడం కూడా, ఆ విషయం కూడా లోతుగా మేము డీటెయిల్స్ అడిగామండి. ఏమైనా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా, ఎన్ని ఆవులు వస్తున్నాయి, ఎన్ని చనిపోతున్నాయి, ఎన్ని బయటికి తీసుకెళ్తున్నారు, అవన్నీ కనుక్కోవడం జరుగుతుంది. సో చాలా పెద్ద ఇష్యూ అండి. ఆ రెంట్లు సరిగ్గా రావట్లేదు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారంటున్నారు. కానీ ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ ఉండి వసూలు చేయకపోవడం అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆల్మోస్ట్ అండి నామినల్ రెంట్కే వాళ్ళు ఇచ్చేసారు, అదేమో పెంచట్లేదు. యాక్చువల్లీ ఆ షాపుల ద్వారా వచ్చే ఇన్కమ్తో ఇదంతా నడవాలి. అలాంటిది పైసా రావట్లేదు. కొంతమంది అయితే రెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తా ఉన్నారు. సో నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆవుల పోషణ కోసమన్నా వాళ్ళు ముందుకొచ్చి రెంట్, కమర్షియల్ రెంట్ ఎంత అయితే ఉందో బయట అది ఇచ్చి న్యాయంగా వ్యాపారం చేసుకోవాలని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పరిరక్షణ, వారి పరిరక్షణ చూసుకునే బాధ్యత ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీకి ఉంది కాబట్టి తప్పకుండా వారు ఇది ఆవుల పరిరక్షణ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎద్దులు, అలాగే చిన్న చిన్న దోళ్ళు ఉన్నాయి. ఈ దోళ్ళు కూడా వేరే వేరే షెడ్యూల్లోకి, ఇప్పుడు ఇప్పుడే చెప్పారు హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, వేరే వేరే షెడ్యూల్ కట్టించి దాన్ని విభజిస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగానే వాటిని విభజించి ఎక్కడేది ఉండాలో ఒకటి మీద ఒకటి పడిపోకుండా వాటిని పరిరక్షించడానికి ఒక ఆవు కూడా చనిపోకుండా గతంలో 200 పైచీలకు ఉండేయని చెప్పేసి అన్నారు. కానీ ఈరోజు చూస్తే 168 కానీ అన్ని ఏదో నెలకి 2, 3 అలాగైతే పర్వాలేదు. కానీ ఒకేసారి మనకి ఇన్ని పోవడం అనేది కూడా మనకి జయకారం కాదు. ఎందుకంటే మన గ్రామాలకి, మన దేశానికి కూడా మంచిది కాదు. ఆవు అనేది చాలా పవిత్రం, గోమాతను పవిత్రంగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే షాపులు ఉన్నాయో ఈ షాపులు
గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళారు ఆగిపోయిందంటే మరి ఇటు తిండి ఎవరు పెడతారు? అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే గవర్నమెంట్లో మేము ఉండొచ్చు, అయినా కానీ ఇది కరెక్ట్ కాదు. దీని మీద కూడా కోర్టుకి వెళ్ళిపోయి ఆవులకి తిండి లేకుండా చేయడం అని వాళ్ళకి చేయకరమా? వాళ్ళ కుటుంబాలకి చేయకరమా అండి? వాళ్ళకి అద్దెలు కట్టకుండా ఎగ్గొట్టేసి ఆవులకి ఇచ్చి పెడుతుంటే మరి చేయకరమా? అని చేత ఏంటంటే ఈ షాపులలో కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఏదైతే మన మార్కెట్ ప్రకారం అద్దెలు ఎలాగ ఉన్నాయో ఏదో ఒక 1000 రూపాయలు లేదా 500 తగ్గించి ఈ రోజున సుమారుగా 2 లక్షల రూపాయల పైసలకు ఈ రోజున అది అద్దెలు వస్తాయి. నాకు తెలిసి ఇంకా పైన వస్తాయేమో, తక్కువ ఏమి రావు. ఎవరికి ఇచ్చినా 2 లక్షల పైనే బ్రహ్మాండంగా పోషణ చేయొచ్చు. మంచి గడ్డి పెట్టచ్చు, పౌష్టికాహారం పెట్టచ్చు, దూడలకి కానీ గేదెలకి కానీ ఆవులకి కానీ అన్ని కూడా. అటువంటి చర్యలు తీసుకోకుండా ఎవరో కోర్టుకి వెళ్ళారండి, చిన్న కాగితం ఒక కోర్టులో పాడేస్తే అది సంవత్సరాల తరబడి దాన్ని పరిశీలించకుండా ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు. దయచేసి అందరూ కూడా మానవతా దృక్పథంతో ఆవుల్ని పరిరక్షించడానికి ముందుకు రావాలి. రాకపోతే మనందరికీ కూడా నష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. PSCS ద్వారా చేపట్టిన గొడౌన్ల నిర్మాణాలను జూలైలోపు పూర్తి చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. స్కూల్ బస్సుల్లో ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు అవగాహన. ఫైర్ సేఫ్టీపై డ్రైవర్లకు శిక్షణ కల్పించిన ఆర్డీఓ మురళీకృష్ణ. చైత ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకై మహా రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా మూతపడిన మెడికల్ షాపులు, ఆన్లైన్లో మందుల విక్రయాలను నిలుపుదల చేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘ నాయకులు డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.